అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ ముస్లిమ్స్ రంజాన్ పండక్కి చికెన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. వంటింట్లోకి వెళ్ళిపోదాం, ఫాలో అవ్వండి. ఒక కడాయి పెట్టుకుందామండి. ఇదిగోండి గిన్నె కాలిందండి. కాలిన తర్వాత ఇది మాత్రం అండి ఈ బిర్యానీని అచ్చంగా నేతితోనే చేసుకోవాలండి. ఇదిగోండి నేను 3 స్పూన్లు వేసానండి. ఇంకా చాలా పోతే మాత్రం వేసుకోండి. ఆయిల్ మాత్రం వాడబాకండి. ఇదిగోండి యాలుక్కాయలండి ఒక 4-5 వేసుకోండి. ఇదిగోండి లవంగాయలు అనమాట ఒక 5-6 వేస్తున్నానండి. ఘాటు రావాలి కదండి, అందుకనే 4-5-6 వేసానండి. చూడండి ఇదిగోండి దాచిన చెక్క 2 ముక్కలు వేస్తున్నానండి. అది వేసాకండి పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకోండి, ఇలా చీలికిల్లా కోసుకోండి. ఈ ఉల్లిపాయనండి కొంచెం వేయించుకుందామండి, కొంచెం మెత్తబడే వరకండి, మరీ బాగా వేయాల్సిన అవసరం లేదు. బిర్యానీ ఆకునండి ఇలా 2 ముక్కలుగా చేసుకుని వేసుకోండి. పచ్చిమిరకాయలనండి ఇలా 4 కాయలనండి ఇలా చీలికల్లాగా చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అంటే ఇదే కదండి ఘాటు, మనకి ఎక్కువ మసాలాలు వేసుకోలేదండి. మనము ఈ పచ్చిమిరకాయ ఘాటు దిగితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు. నేను చికెన్ని 3/4 కేజీ తీసుకున్నానండి. 3/4 కేజీ తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలో పెట్టుకుని దీనిలో కొండి 1/2 స్పూను సాల్టే వేసుకోండి. వేసుకుని బాగా ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే అండి సాల్ట్ బాగా ముక్కకు బట్టి చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు వేగింది కదండి ఉల్లిపాయ, ఇదిగోండి ఇలా పెట్టేసేసుకున్నాం. ఇలా కలుపుకుందామండి. ఉల్లిపాయలు కూడా వేగినవి, ఈ చికెన్ కూడా ఇలా కలిపేసుకుందామండి. మీరు ఎప్పుడన్నా సరే గ్యాస్ని మాత్రం మీడియంలో పెట్టుకుని చేసుకోండి వంట మాత్రం. ఇదిగోండి అండి మీడియంలో పెట్టుకున్నానండి. ఇది ఇలా మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అండి ఆ చికెన్లోంచి వాటర్ వస్తుంది కదండి, వాటర్తో పాటు మగ్గిన తర్వాత ముక్క మెత్తబడుతుందండి. అప్పుడు తర్వాత చెప్తానండి నేను మగ్గిందో లేదో మూత తీసుకుని చూసుకుందామండి. అదిగోండి చూసారా వాటర్ వచ్చింది. వాటర్ వచ్చాకండి ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కలర్ కోసం అండి పసుపు 1/2 స్పూనే వేస్తున్నానండి. కొంచెం ఎందుకంటే అండి తెల్లగా లేకుండా ఉండటానికి 1/2 స్పూన్ కారం కూడా వేస్తున్నానండి. కొంచెం పుదీనానండి. 1 స్పూన్కి మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగోండి 1 స్పూన్కి గరం మసాలా అండి ఇది. అదిగోండి గరం మసాలా వేసానండి. వేసాక మళ్ళీ ఒక్కసారి మనం కలుపుకుందామండి ఇదంతా. చికెన్ బిర్యానీ ఎసెన్స్ అండి 1/2 స్పూన్ కన్నా వేసుకుంటే చాలండి. ఇది వేస్తేనే బిర్యానీ టేస్ట్ కానివ్వండి స్మెల్ కానివ్వండి చాలా బాగుంటుందండి. ఒకసారి కలుపుకోండి. ముక్క అంతా మెత్తబడాలి కదండి, ముక్కకు పట్టాలి ఉప్పు కారం మసాలాలు అన్నీను. అందుకని ఒక్కసారి కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. చూసారా నెయ్యి అంతా ఎలా పైకి తేలిందో. తేలిన తర్వాత అండి 1 స్పూన్ కిందాక వేసా కదండి చికెన్లోకి 1 స్పూన్కే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఈ పాలండి మేగడ పాలనే బాగా చిక్కగా ఉండాలండి పాలు ఈ బిర్యానీకి. అందుకనే ఇలా కాసుకుని చల్లారినాక ఇలా పోసేసుకోండి మేగడ పాలు. 5 నిమిషాలండి ఇలా మగ్గనిద్దామండి. మగ్గితే ఏమవుతుందండి ఉప్పు కారం అంతా ఆ పాలు అవన్నీ కూడా ముక్కకు బట్టి ముక్క మెత్తబడిగి ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించుకుని ఒక 2 లీటర్లకు మాత్రం వాటర్ పోసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ ఉంటేనే బియ్యం అండి మెత్తబడకుండా చక్కగా నీళ్ళల్లో ఉడికి చాలా బాగుంటుందండి పొడి పొడిలాడుతూ. అండి ఈ వాటర్లోకి 1 స్పూన్కి సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం పుదీనానండి. ఇదిగోండి సాజీరానండి ఒక 3/4 స్పూన్కి వేస్తున్నానండి. బిర్యానీ ఆకండి 2 ముక్కలుగా చేసి వేసానండి. అండి ఇలా చీలికిల్లా చేసుకుని వేస్తే దానిలో ఉండ ఘాటు అంతా నీళ్ళలో దిగి బాగుంటుందండి. ఇదిగోండి ఒక 7-8 యాలుక్కాయలు వేస్తున్నానండి. ఇదిగోండి లవంగాయలు కూడా ఒక 7-8 వేస్తున్నానండి. ఇదే కదండి ఘాటు బాగాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూన్కి వేస్తున్నానండి. ఇది మాత్రం బాగా నీళ్లు వాటర్ బాగా కాగనివ్వండి. కాగిన తర్వాత అప్పుడు బాస్మతి రైస్ వేసి నేను చేస్తాను. చూద్దరు కానీ మీరు ఎంతవరకు వచ్చిందో ఏంటో చూద్దామండి. అదిగోండి చూసారా అలా మగ్గితేనండి ఏమవుతుందంటే మనకి బిర్యానీలోకి వేయగానే ఇదిగోండి ఇట్లా చిక్కదనం రానివ్వండి అంతే. మరీ ఎక్కువగా కూడా ఎగిరిపోనివ్వకండి. ఇలా గుజ్జుగా ఉండి పెట్టుకుంటేనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా గ్యాస్ కట్టేసుకుందామండి. ఇంకా మూత తీసి చూసుకుందామండి. చూసారా వాటర్ ఎలా మరుగుతున్నాయో అలా మరగనివ్వాలండి వాటర్ని.
చికెన్ అండి నేను 3/4 కేజీ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కూడా 3/4 కేజీ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కుని 1 గంట సేపు మాత్రం నాననివ్వండి. నానితేనే రైస్ చాలా బాగుంటుందండి మీకు. ఇదిగోండి ఇలా వేసేసుకోండి. చాకండి ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఎక్కువగా కలిపారనుకోండి ఆ బియ్యన్ని ముక్కలుగా అయిపోతాయి. నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి మీకు. వాటర్ కాగేటప్పుడు అండి 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఎందుకంటే అండి బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా బియ్యం పొడిలాడుతూ చాలా బాగుంటుందండి మీకు బిర్యానీ. ఇదిగోండి ఇలా కొంచెంసేపు 5 నిమిషాలు మాత్రం ఉడకనివ్వండి. ఇదిగోండి ఇలా మూత పెట్టుకుని 1 పొంగు రానివ్వండి రైస్ని. ఇదిగోండి మూత తీసి చూసుకుందామండి. ముందు మాత్రం అండి రైస్ని 40% ఉడకనివ్వాలండి. ఏమవుతుందంటే అండి అడుగున ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఆ రైస్ అంతా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడండి ఈ గిన్నెలోకి మనం బిర్యానీ చేసుకునే గిన్నెలోకి 2 స్పూన్లు మాత్రం నెయ్యి వేసుకుందామండి. ఎంతవరకు నెయ్యి వాడండి, ఆయిల్ మాత్రం వాడబాకండి. ఇదిగోండి 40% అండి రైస్ ఉడకనిచ్చానండి. ఈ రైస్ ఉడికిన తర్వాత మనం బిర్యానీ చేసుకునే గిన్నెలోకి 2 స్పూన్లు మాత్రం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యే వాడండి మీరు. ఇదిగోండి ఇలా పల్చగా వేసేసుకోండి. అడుగును కొంచెం రైస్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే అండి కర్రీలో దీనిలో వచ్చే వాటర్ అంతా అడుగుకి వెళ్తుంది కాబట్టి బాగా పొడిలాడుతూ బాగుంటుందండి, బాగా మెత్తగా అయిపోకుండా. ఇందాక మనం కర్రీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కర్రీని కూడా ఇలా పైన వేసేసుకోండి. ఇదిగోండి దీన్ని ఇలా సరి చేసేయండి. రైస్ కూడానండి 60% ఉడికిందండి. దీన్ని కూడా పైన ఇంకొక లేయర్గా వేసుకుందామండి. వాటర్ రాకుండా వేసుకోండి. మొత్తం వేసుకున్నాం కదండి, దీనిపైన 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకునండి. మీ కుంకుమ పువ్వు కనుక ఉందనుకోండి పాలల్లో నానబెట్టి చల్లుకోవచ్చండి. నేను మాత్రం అండి బిర్యానీది ఎసెన్స్ ఉంటే అది వేసుకున్నాను నేను. మీకు మందపాటి గిన్నె ఉందనుకోండి, మందపాటి గిన్నె ఉంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి. ఏమో నా గిన్నె కొంచెం పలసగా ఉందేమో అని అనుకుని ముందు ఇదిగోండి అట్ల పెనం ఇనపదే పెట్టుకోండి. ఇనపది పెట్టుకుని ఇదిగోండి ఈ గిన్నెని ఇలా పెట్టేసేయండి. ఉంటుంది కదండి, దీన్ని ఇలా పెట్టేసేసుకుని ఇలా కవర్ చేసేసుకోండి. ఏంటంటే అండి ఆవిరి పోకుండా లోపల మగ్గి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్నండి హైలో మాత్రం 5 నిమిషాలు పెట్టుకోండి. మీడియంలో ఒక 7 నిమిషాలు పెట్టుకుని వెంటనే మూత తీపకుండా అయిపోయినా కూడాను బిర్యానీ ఇలా మూత పెట్టేసుకుంటానండి నేను. ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకోండి. అది పైనండి వెయిట్ పెడుతున్నానండి. ఈ వెయిట్ పెట్టాక ముందు 5 నిమిషాలు మాత్రం హైలో పెట్టుకోండి. తర్వాత 7-8 నిమిషాల వరకు మీడియంలో పెట్టుకునే మగ్గనివ్వండి. అప్పుడు బిర్యానీ చాలా బాగా వస్తుందండి. అని రెడీ అయిపోయిందో లేదో మొత్తం చూసుకుందామండి. ఇదిగోండి ఇలా ఒక పక్క నుంచి కలపండి. చూసారా చూడటానికి ఎంత బాగుందనండి. మూత తీయగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందోనండి. అదిగోండి అలా చూసారా బియ్యం కూడా ఎంత పొడిలాడితే ఎంత బాగుండేదో చూడటానికేనండి. ఇదిగోండి ఇలా అంతా ఇలా కలిపేసుకోండి. నిదానంగా కలుపుకోండి. ప్లేట్లో తీసేసుకుందామండి మనం. చూసారా ఎంత బాగుందో చూడటానికి. చూసారండి ముస్లిం స్టైల్లో బిర్యానీ చేశానండి. చూసారా ఎంత బాగుందో చూడటానికి, ఎంత బాగుందో. నా వీడియోని మీరు చూసి కట్ చేయకుండా అన్నీ చెప్తానండి నేను. అదేవిధంగా మీరు చేసుకుని నా వీడియో చూడగానే మీరు చేసేసుకోండి. అది ఎలా ఉంది ఏంటన్నది టేస్ట్ చేసి నా కామెంట్ చేయండి. రంజాను శుభాకాంక్షలు అండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని చూడని వారు కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబులు మాత్రం మర్చిపోబాకండి.